పశ్చిమాసియాలో కమ్ముకున్న యుద్ధ మేఘాలు ఏడాది గడిచినా తొలగిపోవడం లేదు. ఇజ్రాయెల్ గాజా పోరులో ఇప్పటి వరకు 42,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన యుద్ధం మాత్రం ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. ఇప్పుడు లెబనాన్, యెమెన్, సిరియా, ఇరాన్లు ఈ యుద్ధ రంగంలోకి రావడంతో ఇది ఎక్కడికి దారి తీస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఇజ్రాయెల్ దాడులతో ఇప్పటికే గాజా నాశనమైంది. ఇప్పుడు యుద్ధం ఆగకపోతే అదే పరిస్థితి మిగిలిన ప్రాంతాల్లోనూ వస్తుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తమ మీద దాడి చేస్తేనే కాదు, దాడి చేయాలన్న ఆలోచన వచ్చినా సరే ఇజ్రాయెల్ సహించడం లేదు. ఇప్పటికే హమాస్ను 90% నిర్వీర్యం చేసిన ఇజ్రాయెల్ తమ నెక్స్ట్ టార్గెట్ అయిన హిజ్బొల్లాపై విరుచుకుపడుతోంది. హమాస్తో జరుగుతున్న యుద్ధంలో ఇప్పటి వరకు దాదాపు 42,000 మంది పాలస్తీనులు ప్రాణాలు కోల్పోగా దాదాపు 20 లక్షల మంది గాజా ప్రజలు నిరాశ్రయులయ్యారు. హమాస్తో యుద్ధం చేస్తూనే ఇజ్రాయెల్ ఇతర మిలిటెంట్ల గ్రూపులపైన దాడులు చేస్తోంది. వెస్ట్ బ్యాంక్లో ఉన్న మిలిటెంట్లు ఇజ్రాయెల్పై దాడులు చేస్తుండటంతో అక్కడ కూడా ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేస్తోంది. దీంతో వెస్ట్ బ్యాంకులో మరో 600 మంది పాలస్తీనియన్లు మరణించారు. లెబనాన్లో 10 లక్షల మంది ప్రజలు నిరాశ్రయులు కాగా 2,000 మందికి పైగా మరణించారు. గతేడాది ఇజ్రాయెల్పై హమాస్ చేసిన దాడిలో 1,200 మందికి పైగా ఇజ్రాయేలీలు మరణించారు. అప్పటి నుంచి ఇజ్రాయెల్ గాజాలో మరో 350 మంది సైనికులను కోల్పోయింది. గాజాకు దగ్గరగా లెబనాన్ ఉత్తర సరిహద్దు వెంబడి 2 లక్షల మంది ఇజ్రాయేలీలను వారి ఇళ్ల నుంచి బలవంతంగా తరలించారు. హిజ్బొల్లా రాకెట్ల దాడిలో దాదాపు 50 మంది సైనికులు, పౌరులు మరణించారు. ఈ ఉద్రిక్తతలు చల్లార్చేందుకు నేరుగా అమెరికా అధ్యక్షుడే రంగంలోకి దిగినా ఫలితం లేకుండా పోయింది. అధ్యక్ష పర్యటనలు, దౌత్య కార్యకలాపాలు, సైనిక వనరులను మోహరించడం, ఇలా సంక్షోభం తీవ్రతరం కాకుండా నిరోధించడానికి అగ్రరాజ్యం చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. తాజాగా ఇజ్రాయెల్, ఇరాన్ పరస్పరం దాడులు చేసుకున్నాయి. అవి ఇంకా దాడులు చేసుకునే అవకాశం కూడా ఉంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పశ్చిమాసియాలో పూర్తిస్థాయి యుద్ధం జరిగే అవకాశం ఉందని యుద్ధరంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గతేడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై హమాస్ దాడి చేసిన తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. అక్టోబర్ 7కి ముందు, తర్వాత అన్నట్లుగా గాజా ప్రజల జీవితాలు ఉన్నాయి. ఇక ఇజ్రాయెల్పై దాడి చేసిన తర్వాత హమాస్ దాదాపు 250 మందిని బందీలుగా తీసుకువెళ్లింది. అందులో కొంతమందిని హతమార్చగా కొంతమందిని విడిచిపెట్టింది. ప్రస్తుతం హమాస్ దగ్గర ఇంకా ఇజ్రాయేలీలు బందీలుగా ఉండడంతో వారి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ యుద్ధానికి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు బాధ్యత వహించాలని బందీల కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు చాలా మంది ఇజ్రాయేలీలు నెతన్యాహుకు మద్దతుగా నిలుస్తున్నారు. యూదు రాజ్యాన్ని నాశనం చేసేందుకు ఇజ్రాయెల్ శత్రువులు కలిసి దాడి చేసినట్లుగా ఇజ్రాయేలీలు భావిస్తున్నారు. పేజర్ల పేలుళ్లు, టార్గెటెడ్ హత్యలు, దీర్ఘశ్రేణి బాంబు దాడులు, ఇంటెలిజెన్స్ కార్యకలాపాలతో ఇజ్రాయెల్ 1 సంవత్సరం క్రితం కోల్పోయిన ఆత్మవిశ్వాసాన్ని తిరిగి పొందిందని వారు భావిస్తున్నారు. ఇజ్రాయెల్ పశ్చిమాసియాలో ఎక్కడికైనా చేరుకోగలదని కొద్ది రోజుల క్రితం నెతన్యాహు ప్రకటించారు. దీంతో ఇజ్రాయెల్ యుద్ధం ఇప్పట్లో ఆపే అవకాశాలు లేవని తెలుస్తోంది. అమెరికా అధ్యక్ష ఎన్నికలకు కేవలం కొద్ది రోజులు మాత్రమే సమయం ఉండడంతో పశ్చిమాసియా రాజకీయాలు ఇప్పుడు మునుపెన్నడూ లేనంత అస్థిరంగా ఉన్నాయి. అందువల్ల ఈ పోరాటానికి సంబంధించి అమెరికా ఏదైనా సాహసోపేత నిర్ణయాలు తీసుకునే అవకాశం లేదు. గత వారం ఇరాన్ చేసిన బాలిస్టిక్ క్షిపణి దాడికి ప్రతిస్పందించే హక్కు ఇజ్రాయెల్కు ఉందని దాని మిత్ర దేశాలు భావిస్తున్నాయి. ఈ దాడిలో ఇజ్రాయేలీలు ఎవరూ చనిపోలేదు. ఇరాన్ కేవలం సైనిక, ఇంటెలిజెన్స్ వర్గాలను లక్ష్యం చేసుకున్నట్లు కనిపించింది. అయినా నెతన్యాహు తమ ప్రతిస్పందన కఠినంగా ఉంటుందని హెచ్చరించారు. అంతేకాదు ఇరాన్ అణు కేంద్రాలను ధ్వంసం చేయాలనే వాదన కూడా తెరపైకి వచ్చింది. ఇదే సమయంలో ఇరాన్ ప్రజలను ఉద్దేశించి నెతన్యాహు చేసిన ప్రకటన సంచలనంగా మారింది. టెహ్రాన్ పాలనలో మార్పు జరుగుతోందని, ఆ క్షణం ప్రజలు అనుకున్న దానికంటే చాలా త్వరగా వస్తుందని ఆయన అన్నారు. అయితే ఇరాన్ మాత్రం ఇజ్రాయెల్పై దాడులు చేయాలని భావిస్తోంది. కానీ హిజ్బొల్లా, హమాస్ తీవ్రంగా దెబ్బతిన్న నేపథ్యంలో ఇజ్రాయెల్పై విజయం సాధించడం చాలా కష్టమని విశ్లేషకులు చెబుతున్నారు. ఏడాది కిందట పశ్చిమాసియా అత్యంత ప్రమాదకరమైన స్థితికి చేరుతోందని చాలా కొద్దిమందే ఊహించారు. ఇజ్రాయెల్ దాడులతో గాజా పూర్తిగా నాశనమైంది. యుద్ధం పూర్తయిన తర్వాత గాజా పునర్నిర్మాణ బాధ్యతలను ఎవరు తీసుకుంటారనేది మాత్రం ప్రశ్నార్థకంగా మారింది.